with our loveful and pure feelings. మన ప్రియమైన స్వచ్ఛమైన Collectively భావనలతో మనందరం కలిసి surround the Gulzar గుల్జార్ దాది చుట్టూత by these pure feelings, ఈ loveful feelings. పవిత్రమైన స్వచ్ఛమైన ఫీలింగ్స్తో And it is through remembrance of our బాబా స్మృతితో all the powers అన్ని శక్తులు for so many years ఎన్నో ఏళ్లుగా after Brahma Baba, బ్రహ్మ బాబా తర్వాత Dadi Gulzar was the medium గుల్జార్ దాది to bring Baba in front of us. మీడియంగా ఉండేవాళ్ళు బాబాను మన ముందుకు తీసుకురావటం So she కోసం served తను ఎంతో సేవ చేశారు తన రథం ద్వారా. and Bab Dada came and served and sustained children బాబ్ దాదా వచ్చి for many పిల్లలను hours. పాలన ఇచ్చారు ఎన్నో గంటలు గుల్జార్ దాది రథం ద్వారా. So while thinking of her, తన గురించి ఆలోచిస్తూ we send feelings of pure love స్వచ్ఛమైన భావనలను పంపుదాం. దావి పట్ల and we spend these 10-15 minutes ఈ 10-20 నిమిషాలు 10-15 నిమిషాలు in sending the rays of light of ఆ ప్రేమను వెలుగును దాదీకు గుల్జార్ దాదీకి so in silence శాంతంలో while taking drishti బాబా నుండి దృష్టిని తీసుకుంటూ we still send vibrations of love. తరంగాలను వైబ్రేషన్లను ప్రేమ వైబ్రేషన్లను దాది రథానికి పంపిద్దాం. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. Om Shanti. ఓం శాంతి. It is good to have expectations from the body. ఈ శరీరం నుండి Sometimes ఆశించటం more than body can మంచిదే, practice కానీ and కొన్నిసార్లు manage it. మరి శరీరం ఈ ఆశయాలను And I think that the quality ఆశయాలను సరి చేసుకోవటం శరీరానికి ఒక్కోసారి we always కష్టం want to అవ్వచ్చు. accomplish lot. మనం ఎప్పుడు ఏదో ఎక్కువ సాధించాలనుకుంటాం. And for that we allow దానికోసం there is some kind of tension or stress. ఏదో ఒక రకమైన ఒత్తిడిని టెన్షన్. But yes, we all have to accomplish అందరూ the task what we have to do. చేయాల్సింది చేయాలి, But deeply within, కానీ if there is లోపల patience, మనకు ఓర్పు ఉన్నప్పుడు
you will still get it accomplished. అది తప్పనిసరిగా మనం సాధిస్తాం. My experience is that నా అనుభవం ఏంటంటే whatever I have to do for the day, నేను రోజులో ఏం చేయాలో totally focused and clear. అది నాకు క్లియర్గా ఉండి నేను ఏకాగ్రతలో ఉంటే Whatever the time limit is, I am able to finish it. ఉన్న సమయంలోనే నేను అన్ని కంప్లీట్ చేసేస్తాను. Yes, everyone has a lot to do, but then if we keep rushing, అవును, అందరికీ ఎంతో చేయాల్సింది ఉంది, కానీ మనం రష్ చేస్తూ ఉంటే, తొందరపడుతూ ఉంటే ఏకాగ్రత ఉండదు. శక్తి అంతా ఇక్కడ అక్కడ ఇది చేయాలి అది చేయాలి అని రకరకాల ఆలోచనలు చాలా ఉందని వెంబేలు పడుతూ ఉంటాం. so there is very, very subtly, it's affecting our brain, no? Tension. సూక్ష్మంగా అది మన బ్రెయిన్ను Stress, బ్రెయిన్ మీద ప్రభావం పడుతుంది. అది యాంగ్జైటీ, ఒత్తిడి అవుతుంది, స్ట్రెస్ physically అవుతుంది. affects the body. అది శరీరాన్ని మీద కూడా ప్రభావం పడుతుంది. మరి శరీర ఆరోగ్యం కూడా దానివల్ల మనసు కూడా Reminding myself ప్రభావంలో వస్తుంది. నేను that you accomplish everything నేను with అనుకునేది patience. మనం ఓపుగా ఉండటం వల్ల Care సహనంతో will not cause ఎంతో any సాధించవచ్చు. discomfort to your body or even to your ఈ brain. ఓర్పు ఉన్నప్పుడు మన శరీరానికి కూడా మనం ఎలాంటి So I really like this quality of patience. డిస్కంఫర్ట్, ఎలాంటి We all know that అసౌకర్యం కలుగు చేయం. is a time in our lives మన జీవిత కాలంలో where we can run, right? ఎక్కడ పరిగెత్తాలో, ఎక్కడ And then accepting that now I have to నెమ్మదిగా do this, ఉండాలో తెలుసుకొని మనం అది అనుసరించాలి. but I will still make it. నేను తప్పనిసరిగా చేరుకోగలను Many people now, when I see them, అనే నమ్మకంతో something happened to their ఉండాలి. bodies, I always tell them, నేను చాలా మందిని చూశాను, వాళ్ళ శరీరానికి ఏదో ఏదో ఒకటి అయినప్పుడు నేను చెప్తూ ఉంటాను వాళ్ళకు, మీకు కొంచెం expectation, నిదానంగా ఉండండి. good about it. మరి కానీ లోపల మరి మేము ఎందుకు నిదానంగా వెళ్ళాలి అని అనుకుంటారు. శరీరం ఆరోగ్యం గురించి ఒక జూయిష్ మదర్ ఉండేవాళ్ళు, హార్మోని హౌస్కి వచ్చేవాళ్ళు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. And then one day I saw her in నేను ఒకసారి తను చూసినప్పుడు I said, తను సరిగ్గా లేరు, slow down. కొంచెం నిదానంగా చేసుకోండి అని And చెప్పాను. she loves me. స్లో డౌన్. So she keeps తనకు reminding herself. తను You say slow down, and it was good. నేనంటే ఇష్టం, తను ఎప్పుడు గుర్తు చేసుకునేవాళ్ళు. మోహిని ఇది ఇలా చెప్పారు, కొంచెం చిన్నగా నెమ్మదిగా ఉండమని. ఎందుకంటే తను ఎక్కువ పడుతూ ఉండేవాళ్ళు, కింద పడుతూ. Managing. తర్వాత కొంచెం నిదానంగా తను తాను సరి చేసుకున్నారు. So మరి to have patience, ఓర్పు అనేది very, very important. At least I చాలా remind అవసరం. myself నేనైతే నన్ను నేను గుర్తు that I have చేసుకుంటూ ఉంటాను, patience, నాకు ఓర్పు patience ఉండాలి in అని my thoughts, నా ఆలోచనల్లోనూ. because too fast intellect, too మరి fast mind, ఫాస్ట్గా మైండ్, బుద్ధి ఎన్నో ఎక్కువ ఐడియాలు, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాయి. So ఎలా kindness is expressed in the form మరి of ఈ patience. దయా భావన అనేది And ఓర్పు రూపంలో వ్యక్తమవుతుంది. the energy or the atmosphere which you create around you also is not stressful. మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉండదు. Because if I am stressed, then all నేనే others around స్ట్రెస్లో ఉంటే, ఒత్తిడిలో ఉంటే, నా చుట్టూ suddenly feel that ఉన్న వాళ్ళు వాతావరణంలో కూడా ఆ స్ట్రెస్ I see వ్యాపిస్తుంది. in Baba's family in Brahmin life, నేను Baba బాబా Vikas, పరివారంలో loving, smiling, మరి peaceful, బాబా do సేవలో everything ప్రేమగా, with patience. శాంతంగా, ఓపికగా ఉంటూ I know చేసుకోవాలి. sometimes, we have నాకు తెలుసు కొన్నిసార్లు we don't have a long queue for vote. సండే మార్నింగ్, ఇప్పుడు లేదు కానీ ఇంతకుముందు సండే అంటే చాలా పెద్ద క్యూ ఉండేది భోగ్ కోసం. Such a long line. మరి సేవ చేసే వాళ్ళు చాలా టైం పట్టేది. వాళ్ళు ఓకే, వాళ్ళు కొంచెంసేపు ఆగుతారు, మీరు బాబా స్మృతిలోనే సేవ Start putting plates very, very ఇవ్వండి, fast. మరి No, స్పీడ్గా
ప్లేట్లు ఇవ్వాలి అంటే అలా కాదు మనం సేవ చేయాల్సింది. always serve with సేవ ఎప్పుడు love, చాలా ప్రేమగా reverence, and బాబా with స్మృతిలో patience, చాలా ఓపిక చేయాలి. so that the energy of Baba's అప్పుడే presence and love బాబా యొక్క stays, but not just action, బాబా యొక్క Sometimes otherwise place starts ప్రజెన్స్ feeling like just the action. బాబా తోడు అప్పుడే కదా But అందరికి main అనుభవం thing is అయ్యేది. remembrance of Baba. మరి ముఖ్యమైనది ఏంటంటే బాబా Yes, స్మృతి. Bhog is important, Brahma Pujan is important. భోగ్ అవసరమే, efficiency బ్రహ్మ is భోజనము important, అవసరమే, management is మేనేజ్ చేయటం but అవసరమే, no rush. ఎఫిషియన్సీ కూడా కావాలి, కానీ రష్ చేయొద్దు. If you do it quietly, nicely, lovefully, మనం చేస్తూ ఉంటే నెమ్మదిగా it will be ప్రేమగా like unique and different అప్పుడు at అది Baba's home than any other ప్రత్యేకంగా places. సరిగ్గా ఉంటుంది. అది బాబా ప్లేస్ అయినా ఎక్కడైనా కానీ. Patience also has a beautiful energy too, ఓర్పు కూడా చాలా Even when మంచి you have to శక్తి. decide something, ఏదైనా మనం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం లోపల సైలెన్స్లోకి వెళ్ళి so ఓపికగా my ఆలోచించాలి. internal thinking, మరి మన use of my abilities then affect the body. అంతర్ముఖమైన ఆలోచనలు మన Some always have some kind of anxiety, ఎబిలిటీస్ which is very అవి మన dangerous and శరీరం very మీద dangerous ప్రభావం because ఉంటాయి. insecurity. అది అన్సర్టనిటీస్, We know Baba has given us knowledge of అనిశ్చితి, Brahma. ఏది ఎలాంటి Still we don't అనిశ్చితి know ఉన్నా what's కానీ happen tomorrow. మనం సరిగ్గా ఉండగలం. మనకు So this తెలియదు Baba రేపు is ఏమవుతుందో, telling ఇదంతా us డ్రామాలో జరుగుతుంది. అందుకే బాబా అంటారు ఎవరు రెడీగా ఉండండి. suddenly. మరి సడన్గా ఎవరు రెడీ, సడన్గా అయ్యేదానికి ఎవరు రెడీగా ఉండండి. మరి మన స్థితి అలా ఉండాలి. మన స్టేజ్ Whichever power is required, ఏ శక్తి అవసరమో ఆ శక్తిని నేను ఉత్పన్నం చేసుకోగలగాలి, get the task. దాని ద్వారా ఆ పనిని పూర్తి చేసుకోగలగాలి. Because this partnership between soul and body, ఎందుకంటే ఈ భాగస్వామ్యం ఆత్మ శరీరం మధ్యలో ఉన్న భాగస్వామ్యం కదా ఇది పార్ట్నర్షిప్. because whatever action soul perform through the body, మరి ఆత్మ ఏవైతే పనులు శరీరం ద్వారా it comes back as చేయగలుగుతుందో sanskars. అవే సంస్కారంగా వచ్చేస్తాయి మళ్ళీ ఆత్మలోకి. Then from sanskars again మళ్ళీ సంస్కారాల నుండి again the thoughts, action. ఆలోచనలు, So it's ఆలోచనల very నుండి పనులు అవుతూ deep ఉంటాయి. partnership. ఇది చాలా చాలా లోతైన భాగస్వామ్యం. So if you want body to cooperate all the మరి శరీరం మనతో సహయోగం ఇవ్వాలి అంటే ఎప్పుడు as Baba talked బాబా about చెప్పినట్టుగా power, body, శరీర power of శక్తి, body, Baba శరీరం talked యొక్క about. శరీరంలో ఉన్న Before శక్తి mind, Baba said, మనసు కంటే ముందు బాబా అన్నారు then పవర్ ఆఫ్ mind. బాడీ, తర్వాతే మైండ్ అన్నారు. అంటే శరీర శక్తి, శరీరంలో ఉన్న తాకత్తు Because your ability or capacity అంటే మన could మన reduce కెపాసిటీ, with the age మన or any మన kind of చేయగలిగేది development. వయసు వల్ల కానీ ఇంకా వాళ్ళ ఏదైనా స్వస్థత వల్ల కానీ తగ్గుతూ ఉంటుంది కదా. సో కానీ మనసు ద్వారా Patience is a great మనం ఉపయోగించే ఈ ఓర్పు అనేది చాలా మంచి శక్తి. Dari Janki always used to teach us even patience with the time. జానకి అది ఎప్పుడు చెప్తుండే వాళ్ళు, సమయంతో కూడా మనం Have you ఓర్పుగా ever ఉండాలి. seen clock running? ఎవరైనా మీరు చూసారా మరి We run every గడియారం time running. పరిగెత్తడం చూసారా? మనం పరిగెడతాం, So time గడియారం goes ఎప్పుడైనా by. పరిగెడుతుందా? Time ఓ doesn't go. టైం చాలా ఫాస్ట్గా స్పీడ్గా తిరుగుతుంది అంటాం. టైం అయితే స్పీడ్గా వెళ్ళదు, అట్లానే So ఉంటుంది really ఎప్పుడులానే. there is with patience కానీ మనకు able to ఓపిక manage ఉన్నప్పుడు your మనం life అన్నీ effectively. సరిగ్గా సమయాన్ని కూడా సరిగ్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. And now because we have to ఇప్పుడు integrate, మనం so we have అన్నిటినీ to do, ఈ we have రెండింటిని to కలిపి work it చేయగలగాలి. remembrance. బాబా స్మృతిలో కలిపి Yes. చేయాలి. ఏది చేసినా అది పెద్ద విషయం. It's not I have to just speak. నేను మాట్లాడటమే కాదు, In కానీ such a way మాట్లాడేది ఏ విధంగా మాట్లాడాలంటే that in soul consciousness, ఆత్మాభిమానంలో మాట్లాడాలి, Baba and బాబా స్మృతిలో మాట్లాడాలి. అది so in our actions, మరి మన పనుల్లో I have to use these organs in నేను Baba. ఈ శరీర అవయవాలను బాబా స్మృతిలోనే ఉపయోగించాలి. Even if it's chariot or driver,
మరి అది రథసారిదైనా to రథమైనా see కానీ how to use this chariot in a మరి ఈ proper way. రథాన్ని ఎలా సరిగ్గా ఉపయోగించాలో చూసుకోవాలి. We always think in a maximum way, మనం ఎక్కువ ఆలోచిస్తాం but that's not వీలైనంత, కానీ అది దయాగుణం కాదు. so. Just be careful that సో జాగ్రత్తగా ఉండండి. accumulation of anxiety మరి or ఎలాంటి anything యాంగ్జైటీని పెంచుకోవద్దు, శరీరానికి Just తెచ్చుకోవద్దు. in love of Baba, బాబా peaceful, ప్రేమలో at శాంతంగా, బాబా నమ్మకంతో ఉండండి. so deeply understand how much effect లోతుగా అర్థం చేసుకుంటాం mind ద్వారా and intellect has on the మరి body. మనస్సు, బుద్ధి యొక్క ప్రభావం శరీరం మీద ఎంత ఉందో And then of అవగతమవుతుంది. course, through the body it comes back. మరి శరీరం ద్వారానే మళ్ళీ అది వెనక్కి వస్తుంది మనసుకు. It's a very, very beautiful way to, in that partnership, to integrate. ఇది చాలా మంచి దారి, ఈ భాగస్వామ్యంలో కలిసి Getting చేసుకోవటం. actions done, మరి పనులు అవుతాయి, remembrance. ఆత్మకు So స్మృతి I'm కావాలి. in remembrance of మరి నేను బాబా స్మృతిలో చేస్తున్నాను. that karma yogi state. ఆ కర్మయోగ స్థితి Whatever I am doing, I'm నేను doing ఏం in Baba చేస్తున్నా yogi. అది బాబా స్మృతిలోనే చేస్తాను. There will be double impact of దానివల్ల డబుల్ what we speaking. లాభం ఉంటుంది. మనం మాట్లాడేది, మనం Manifold చెప్పేది success ఎన్నో రెట్లు and service. సక్సెస్ఫుల్గా సర్వీస్ జరుగుతుంది. బాబా స్మృతిలో ఉన్నప్పుడు, నేను ఆత్మాభిమానంతో నా పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు, కర్మలు చేస్తూ ఉన్నప్పుడు. Actually talking about the matter or nature as in the form of body, మనం ప్రకృతి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ప్రకృతి శరీర రూపంలో ఉంది అని అంటే, I have to use these eyes ఎందుకంటే ఈ కళ్ళను నేను ఉపయోగించాలి. to look at others as souls మిగతా వాళ్ళను ఆత్మలాగా చూడటంలో and share God's love to them. బాబా ప్రేమను ఈ కళ్ళ ద్వారానే పంచాలి, ఈ దృష్టి ద్వారానే పంచాలి మిగతా వాళ్ళకు. So purity is important. మరి ఈ స్వచ్ఛత అనేది, If there is body consciousness, చాలా పవిత్రత అనేది my mind, చాలా అవసరం. my eyes goes towards మరి నా కళ్ళు anyone's body, ఎవరి any, వంక, ఎవరి శరీరం వంకైనా వెళ్తే it's lack of purity, right? అది స్వచ్ఛత లేకపోవటం వల్లనే, పవిత్రత లేకపోవటం వల్లనే. Because then when I have to give drishti, మరి నేను దృష్టి ఇవ్వాల్సి వచ్చినప్పుడు I won't be able to give God's experience. మరి భగవంతుడి అనుభవాన్ని నేను ఇవ్వలేను, భగవంతుడి ప్రేమ యొక్క అనుభవాన్ని నేను ఇవ్వలేను, That నా is why దృష్టి in స్వచ్ఛంగా Bhakti లేకపోతే. devotion, అందుకే భక్తి people మార్గంలో eyes కూడా with lotus eyes. వాళ్ళు కళ్ళను కమల You are seeing నయనాలు but అనేవాళ్ళు. still detached. మనం చూస్తూ ఉన్నాం, మళ్ళీ Because it's అతీతంగా through ఉండి these చూస్తున్నాం. eyes, ఈ కళ్ళ ద్వారానే, ఈ అవే కళ్ళ ద్వారా we share with each other God's love. అందరితో భగవంతుడి ప్రేమను పంచుతున్నాం. So when in body consciousness, when I'm మరి seeing something, శరీర అభిమానంలో ఏదన్నా చూస్తే immediately see the faults, shortcomings, నేను weaknesses, వెంటనే sins. బలహీనతలను చూస్తాను, సంస్కారాలను చూస్తాను, తప్పులు చూస్తాను. So my eyes are not clean then, right? అంటే నా కళ్ళు శుభ్రంగా లేనట్టే కదా, క్లీన్గా లేనట్టే. Eyes went. So eyes has to see. It కళ్ళు doesn't need to చూడాలి, see everything, కానీ even what ప్రతిదీ we see. చూడాల్సిన అవసరం లేదు. మనం చూసేది ఏదైనా Consciousness. ఆత్మాభిమానంలో చూడండి. Otherwise we create very subtle karma. లేకపోతే సూక్ష్మమైన కర్మ ఖాతాలను మనం తయారు చేసుకుంటున్నట్టే. And then that karmic account remains ఆ in the కర్మ form of ఖాతాలు మళ్ళీ thinking. వ్యర్థ ఆలోచనల రూపంలో మిగిలిపోతాయి. I'm losing my income. అంటే నేను నా సంపాదనను I పోగొట్టుకుంటున్నాను. use the thoughts to నా remember ఆలోచనలను బాబాను గుర్తు చేసుకోవటానికి ఉపయోగించవచ్చు, జ్ఞానాన్ని సిమిరన్ చేయొచ్చు. దానికి బదులుగా వ్యర్థమైన ఆలోచనలు వస్తే పోగొట్టుకున్నట్టే కదా. అంటే ఈ స్వచ్ఛత, ఆత్మాభిమానమే పవిత్రత, స్వచ్ఛత. So drishti, eyes మరి is very important. దృష్టి చాలా చాలా ముఖ్యం. Even our face, మన ముఖంలో కూడా Baba says your features, మీ కవళికలు,
not only show your future, మీ భవిష్యత్తును చూపించడమే but కాకుండా can also give the vision మీ state యొక్క of perfection or angelic state. మీ యాంజలిక్ స్థితి, సంపూర్ణ స్థితి యొక్క All this light. దర్శనాన్ని ఇస్తాయి. So it's important బాబా to యొక్క keep తేజస్సును eyes and also face. దర్శనం ఇవ్వగలుగుతారు, ప్రత్యక్షం చేయగలుగుతారు. And it's coming from my pure అవి awareness. నా యొక్క స్వచ్ఛమైన అభిమానం, It's not అంతర్ముఖంగా వచ్చే good, స్వచ్ఛమైన స్మృతి ద్వారా but natural లభిస్తుంది. feeling అంటే మన ముఖం మంచిగా కనపడేట్టు from the చూసుకోవటం అని spring కాదు, energy. మరి దివ్యత్వం, ఆత్మీయత ముఖంలో ప్రతిబింబించటం, లౌకికమైన ముఖంలో కనపడటం లాగా కాదు, We can focus ఆత్మికంగా. eyes, right? మరి మన కళ్ళ మీద మనం But in low ఏకాగ్రం చెయ్యొచ్చు. eyes are wandering, right? మరి లౌకికంలో There, మనుషుల కళ్ళు ఇటు అటు అన్ని వైపులు పరిగెడుతూ ఉంటాయి. ఒక్క క్షణంలో అన్ని చూస్తూ ఉంటారు, వాళ్ళు అన్ని చోట్ల చూస్తూ for ఉంటారు. us, no. కానీ మనం మాత్రం కాదు, We stay focused. మనం ఏకాగ్రంగా So ఉండాలి, because the vision, ఫోకస్గా ఉండాలి. ఎందుకంటే దృష్టి revelation of Baba has to happen through us. మరి ఈ So it's బాబా not యొక్క only through soul, ప్రత్యక్షత మన ద్వారానే జరగాలి. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే ప్రత్యక్షత embodied జరగాలి. soul, or Jivatma. జీవాత్మ, ఎంబడెడ్ సోల్, జీవాత్మ ద్వారానే జరగాలి. So that's why body is important. అందుకే శరీరం చాలా ముఖ్యం. Stage, అంటే మన స్థితి, state of mind మానసిక స్థితి is fully expressed through Pu- our face, our features. మన ముఖం ద్వారానే తెలుస్తుంది, మన ఒక కవళికల ద్వారా Peace, అవగతమవుతుంది. అన్ని లక్షణాలు, oh, శాంతి. చాలా మంది అంటారు, చూడండి వాళ్ళను. peaceful. కొంతమంది అంటారు, Say you ఈ are, ప్లేస్ చాలా శాంతంగా ఉంది, వాళ్ళు మీరు శాంతంగా ఉంది అన్నారు. they should say you are peaceful. మీరు శాంతంగా ఉన్నారనాలి, దానికి బదులు వాళ్ళు అంటారు, ఓ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అంటారు. Why there is peaceful? Because we all are peaceful. ఒకసారి అడిగారు, ఎందుకని ఇంత ప్రశాంతంగా ఉందంటే మనందరం ప్రశాంతంగా ఉన్నాం. So time has come where మరి సమయం వచ్చింది, through my presence, నా through my eyes, నా ప్రజెన్స్ ద్వారా, నా కళ్ళ ద్వారా people can get trust. ప్రజలు Their నమ్మకాన్ని doubts can be removed. నమ్మకాన్ని తెలుసుకోవాలి, వాళ్ళ బాధలు పోవాలి, భగవంతుడి ప్రేమను పొందాలి. So it's very, very important. సో ఇది చాలా చాలా ముఖ్యం. Many will look at the forehead ఎంతోమంది నుదురు వంక చూస్తారు, and they can see sparkle మరి నుదుటి మీద from this ఆ మెరుపును little star. So చూడగలుగుతారు. దాని ద్వారా చిన్న నక్షత్రాన్ని, మెరుస్తున్న నక్షత్రాన్ని. చాలా many Lokik people say, క్లీన్ ప్లేస్, స్వచ్ఛమైన once I ప్రదేశం. see myself, we were in ఒకసారి Lokik నేను person, గాయత్రి వ్యాన్ క్వీన్స్లో clear ఉన్నాను. eyes. వాళ్ళు ఎవరో వచ్చి అడిగారు, ఎలా మీ కళ్ళు అంత స్వచ్ఛంగా ఉన్నాయని అడిగారు. క్లియర్ ఐస్ So it's clean, it's అంటే clear, ఈ స్వచ్ఛంగా, క్లియర్గా, క్లియర్గా because internally ఉంటాయి. ఎందుకంటే we are very అంతర్ముఖంగా మనం jealous. చాలా క్లీన్గా ఉన్నాము. ఎలాంటి అసూయ లేదు, ఎలాంటి పోలికలు, కంపారిజన్ లేదు, ఎలాంటి Each one of us, I am unique, I have my own కాంపిటీషన్ path. లేదు. I can never అందరికీ do one's మన part, never ప్రత్యేకమైన achieve it. పాత్రలు ఉన్నాయి. So appreciate whatever part other one is playing and play your. అందరూ వాళ్ళ పాత్రలు పోషిస్తున్నారు, మీరు కూడా మీ పాత్రను Whenever పోషించాలి. I see నేను someone, whatever, oh, I said, I don't think I could do. మరి నేను చేయగలను అని So I won't criticize, rather I support. అనుకోకపోయినా So keep doing వాళ్ళను what you do. విమర్శించకుండా వాళ్ళను దీవించాలి. అదే అవసరం కదా అక్కడ. Be able to do. నేను చేయకపోయినా వాళ్ళకు దీవించవచ్చు. Very pure drishti, very ఇలా పవిత్రమైన దృష్టి, either part of body. ప్యూర్ దృష్టి. మరి కళ్ళు కూడా శరీరంలో భాగమే కదా, అదే మరి పవిత్రత అంటే. And it's different, when anyone looks at you, వేరు ఎవరైనా మనకు చూసినప్పుడు feeling of love and cooperation. Yes, we support you.
వాళ్ళను That's the biggest సపోర్ట్ comparison చేస్తున్నట్టు we మన can even ప్రేమ support it. సహయోగం ద్వారా వాళ్ళను చూడగలగటం. Mm. Because that's where the good wishes come. అక్కడే శుభాశీస్సులు వచ్చేది. If I see someone really doing ఎవరినైనా చూసినప్పుడు, ఎవరైనా చాలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు yeah, వాళ్ళ దారిలో చేస్తున్నప్పుడు, సరే మై లవ్ ఇస్తే నా లవ్, నా ప్రేమ ఉంది, బాబా ఉన్నారు, ఏమన్నా సహయోగం కావాలన్నా నేను ఉన్నాను అనే శుభాశీస్సులు ఇవ్వటం. soul in the body creates that presence, right? మరి ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే ఆ విధమైన ప్రజెన్స్ను, ఆ గుణాలను So clean that it చూపించగలుగుతుంది. very, very pure drishti. శుభ్రమైన తీరు, పవిత్రమైన దృష్టి, Also our స్వచ్ఛమైన దృష్టి, any క్లీన్ kind of దృష్టి, traces of vices ఎలాంటి వికారాల leaves big అంశాలు లేకుండా ఉండాలి. our లేకపోతే body, our organs. మన శరీర అవయవాల మీద ఆ వికారాలు ఎంతో ఒత్తిడిని, Whatever people say, but medically also ఏదో రకమైన రుగ్మతను కలుగజేస్తాయి. మరి అలాగే క్రోధం కూడా, కోపం కూడా లివర్ మీద ఎంతో ఒత్తిడి ఉంటుంది కోపపడినప్పుడు. అలాగే మోహం కూడా శరీరం మీద ఏదో ఒక ప్రభావం ఉంటుంది. సూక్ష్మమైన వికారాల వల్ల కూడా శరీరంపై ప్రభావం ఉంటుంది. పవిత్రత ఆత్మ కోసం, మరి ఆ పవిత్రతే శరీరంతో కూడా కలిసి ఉంటుంది. మన శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మనం బాబా ఇల్లు, బాబా చుట్టూ ఉన్న ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలి. శరీరం కూడా అలానే, మరి నా ఇల్లే కదా, ఆత్మ ఈ శరీరంలోనే ఉంటుంది, మరి చాలా స్వచ్ఛంగా ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు నేను ఎవరి శరీర అభిమానం నా శరీరం మీద పడకుండా ఉండాలి. ఎవరైనా శరీర అభిమానంతో నన్ను చూసినప్పుడు మనకు తెలుస్తుంది కదా, మనకు అంత కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఇది నేను కనుక మంచి ఆత్మాభిమానంలో ఉన్న ఔరాను తయారు చేసుకుంటే అందరూ నన్ను ఆత్మికమైన వ్యక్తిగానే చూస్తారు, శరీరం కింద చూడరు. ఇది చాలా చాలా సూక్ష్మమైన విషయం. భక్తులు చూడాలంటే, దేవతను చూడాలంటే మరి దేవతలాగానే ఉండాలి కదా. మరి నేను స్వచ్ఛంగా పవిత్రంగా ఉన్నప్పుడు నాలో దివ్యత్వం వస్తుంది. ఎక్కడైనా చూసినప్పుడు అంటారు, ఓ మీ దర్శనం బాగుంది అంటారు, మీ దర్శనం అయింది అంటారు. Also there is a belief in the morning. అలానే పొద్దున్నే చాలా పవిత్రమైన దివ్యమైన వాళ్ళని మొహం చూడాలి అంటారు. అంటే ఆ వ్యక్తిత్వం ఆత్మ శరీరంలో ఉండటం. నేను ప్రేమ స్వరూపని, నేను ఉన్న చోట ప్రేమ ఉంటుంది. మరి ఇలా ఆత్మ శరీరం మధ్యలో ఉన్న ఈ సంబంధాన్ని తెలుసుకోండి. ఆత్మాభిమానం యొక్క సంబంధం స్వయం యొక్క శరీరం పట్ల, ఆత్మాభిమానం యొక్క దృష్టి స్వయం శరీరం, తమ శరీరం పట్ల ఉండాలి. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు
నా వంక చూసి ఎవరు చూసినా కానీ spiritual person or నన్ను divine స్పిరిచు person or ఆత్మికమైన వ్యక్తిగా, దివ్యమైన వ్యక్తిగానే చూసేవాళ్ళు. I have to see that image in myself మరి ముందు and create that image in myself. ఆ యొక్క మూర్తిత్వాన్ని నాలో నేను తయారు చేసుకోవాలి, అలానే ఉండాలి. So for that, these two qualities, internally very clean, అందుకే ఈ nothing రెండు towards anyone, no one's weak, క్వాలిటీస్ లోపల ఎవరి బలహీనతలు మనం పెట్టుకోకూడదు. మన ఉనికి ఉన్న దగ్గర వాళ్ళకి and దివ్యత్వం pure, అనుభవం no అవ్వాలి. traces of మనం vices. పవిత్రంగా ఉండాలి, ఎలాంటి అవగుణాలు ఉంచుకోకూడదు. And then each one's face అప్పుడే becomes ప్రతి that ఒక్కరి ముఖము representing ముఖ కవళికలు బాబాను బాబాను ప్రత్యక్షం చేయటానికి రెడీగా ఉంటారు. బాబా సాగరుణ్ణి is that ప్రత్యక్షం beautiful, చేయగలుగుతారు. ఆ సుందరమైన ఆత్మికమైన ప్రియమైన నవ్వుతో, చిరునవ్వుతో తయారుగా ఉంటారు. భగవంతుడిని చేయటానికి తమ ఉన్న ఉనికి ద్వారా. మరి బ్రహ్మకుమారులకున్న కుమారీలకున్న నవ్వు మిగతా వాళ్ళకంటే ప్రత్యేకమైనది కదా, ఎంతో ప్రేమపూర్వకమైనది, ఎంతో అతీతమైనది. ఎప్పుడు ఎల్లప్పుడూ శాంతంగా నవ్వుతూ ఉండాలి. పీస్ఫుల్ cheerful ఫేస్ ఉండాలి. ఎప్పుడు ఎప్పుడు తొందరపడద్దు, తొందర చేయొద్దు, రష్ చేయొద్దు. ప్రేమగా ఉండాలంటే అది సోమరితనం కాదు, అది మనలో ఉన్న ఓర్పు. మరి గుణాల గురించి ఆలోచించండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు అవి తప్పకుండా మీలో మీ వ్యక్తిత్వంలో భాగమవుతాయి. అదే మీ శరీరానికి కూడా స్వస్థతగా అవుతుంది. మీరు అలాంటి అనుభూతిని కూడా చేయగలుగుతారు. మనం పూజనీయులుగా అవ్వాలి. మరి మన మూర్తులు తయారవుతాయి. ముందు మనం బాబా యొక్క దివ్యమైన మూర్తులుగా అవ్వాలి. అలౌకిక ఆత్మికమైన ప్రతిబింబంలా అవ్వాలి. ఓం శాంతి. Om Shanti, good evening. Om Shanti, good evening. And once again, Sister Mohini, you have Mohini Didi, మీరు started this evening ఈ సాయంత్రాన్ని చాలా అద్భుతంగా మొదలు పెట్టారు. something that each one of us, I think, could relate to. మేము అందరం ఎంతో తెలుసుకోగలిగాం. స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్ అనుభవం చేసేది, బ్రాహ్మణులుగా అనుభవం చేసేదాన్ని. చాలా బ్రాహ్మణులుగా మనం ఎంతో సాధించాలనుకుంటాం. ఇది చాలా టైము, అటెన్షను అవసరం. అవి అన్ని తయారు చేసుకోవడానికి రెండు విషయాలు తెలివిగా మనం మనలో ఉన్న వివేకాన్ని, ఆత్మీయతను, సరైన శక్తులను సరైన సమయంలో తీసుకురావటం వల్ల మనం ఎంతో పురోగతిని సాధించగలుగుతాం. ఓపిక మరియు నిన్న ఓపిక దయాగుణం గురించి మాట్లాడాం. మీరు దయాగుణమే ఓపికగా అవుతుంది అన్నారు. అంటే నేను నాపై నేను దయగా ఉంటే నేను చాలా ఓపికగా కూడా ఉంటాను. And patience, of course, is something I think that's very deeply rooted
in our ఈ relationship. ఓపిక అనేది మన సంబంధాల్లో సమయం పట్ల మన వ్యక్తిత్వం వల్ల అవగతం అవుతూ ఉంటుంది. మీరు చాలా బాగా చెప్పారు. మరి మనం ఆ సంబంధాన్ని సమయానికి మరి ఆ నమ్మకం కింద ఎలా మార్చుకోవాలో చెప్పారు. నిన్న కూడా చెప్పారు మన నమ్మకం పవిత్రత పైన, మన నమ్మకం మన గుణాల మీద, మన నమ్మకం మన ఈ ప్రకృతి మీద ఉన్నప్పుడు మనం ఎంతో సాధించగలుగుతాం. ఒక్కోసారి మనం ఆ బ్రేక్ వేయాలి. నేను అనుకుంటున్నాను మనం ఎంతమంది ఈరోజు గుర్తించగలిగాం, ఓర్పును గుర్తించగలిగాం. మరి ఎంతమంది మీరు లైన్లో నిలబడాల్సి వచ్చిందో తెలియదు, కానీ మరి ఎక్కడొకక్కడ లైన్లు నిలబడి ఉండే ఉంటాయి. ఎక్కడొకక్కడ మీరు అలా ఓర్పును కోల్పోయి ఉండొచ్చు, ఇంపేషెంట్గా ఉండొచ్చు. దానివల్ల ఆ ఇంపేషెంట్ అనేది శరీరం మీద పడుతుంది. మీరు చాలా అందంగా అండర్లైన్ చేసుకున్నారు, అండర్లైన్ చేసి మా ముందుకు తీసుకొచ్చారు. ఎలా అది శరీరాన్ని మీద ప్రేరణ, శరీరం మీద ప్రభావం ఉంటుందో, శరీరంపై పడుతుందో. మనం శరీరం మీద దయగా ఉండాలి అంటే మన ఈ యొక్క ఓర్పు అనే గుణాన్ని, ఆత్మలో ఉన్న గుణాన్ని మనం ఉపయోగించాలి. ఈ ఓర్పు అనేది, దయాగుణం అనేది చాలా మన అలవాట్ల మీద కూడా ఉంటుంది. మనం తినే దాని మీద, మనం నిద్రపోయే దాని మీద, మనం సమయాన్ని వినియోగించే మీద, నడిచే దాని మీద, ఎక్సర్సైజ్ మీద, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. రోజు సరైన సమయంలో చేయము. మనం సేవ అనుకొని పక్కన పెడుతూ ఉంటాము. మీరు మా ముందుకు తీసుకొచ్చింది ఏంటి అంటే అది సేవ అవ్వదు మనం అన్ని బ్యాలెన్స్గా ఉంచకపోతే అన్నారు. బ్యాలెన్స్ అంటే సేవను బాబా స్మృతిలో చేయటం. మరి ఆ స్మృతిలో ఉన్నప్పుడు ఈ లక్షణాలన్నీ మనలోకి వస్తాయి, కావలసినవన్నీ. మీరు ఇంకా చెప్పారు ఎంతో ఎక్కువ సాధించాలి, ఎంతో చేయాలి అనుకుంటాము, కానీ అది ఎక్కువ చేయటం అని కాదు, సరిగ్గా చేయటం. మనం ఏది చేసినా కానీ అది సరిగ్గా చేయాలి, మరి ఆత్మాభిమానంలో చేయాలి. బాగా చెప్పారు అలా. కైండ్నెస్, పేషెన్స్ గురించి బాగా ప్రాక్టీస్ చేసాం మనం. మరి దాంతో ఇప్పుడు మంచి అంశం చెప్పారు మీరు పవిత్రత గురించి. మరి స్వచ్ఛత, ఆత్మ శరీరం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఆత్మ ఎందుకు కాదు అంటే శరీరం ద్వారానే మనం భగవంతుడి ప్రేమను తెలియజేయాలి కళ్ళ ద్వారా ఎక్కువగా. మరి భగవంతుడి ప్రేమ యొక్క అనుభవాన్ని ఈ కళ్ళ ద్వారా ఇవ్వలేను. కళ్ళలో స్వచ్ఛత లేకపోతే, పవిత్రత లేకపోతే, అంటే మరి ఈ శరీరాన్ని ఆత్మాభిమానంలో ఉపయోగించినప్పుడు, మన దృష్టిలో చూసినప్పుడు, ఆత్మాభిమాన దృష్టిలో చూడటానికి, శరీరాభిమాన దృష్టిలో చూడటానికి చాలా చాలా తేడా ఉంది. రేపు ఎక్కువ అంత దృష్టి మీదే ఉంటుంది. ఎంత నా కళ్ళు చూస్తున్నాయి, ఎలా చూస్తున్నాయి అనే దాని మీదే ఉంది. అవి ఏం చెప్తున్నాయి, చూపులో ఎలా ఉంది, కళ్ళ వెనుక ఏముంది, ఎలాంటి వ్యక్తిత్వం ఉంది, మరి ఎలాంటి తీరు ఉంది, ఎందుకని నేను బలహీనతలను తెలుసుకుంటున్నాను గుణాలకు బదులుగా. ఇదంతా మనం ఆగి చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్. మనం కూర్చొని ప్రాక్టీస్ చేసే బదులుగా ఈ యొక్క స్వచ్ఛత, శుభ్రతను శారీరక సంబంధంలో మనం తెలుసుకోవాలి. రేపు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ పరిశీలించుకోవటానికి. నా కళ్ళు ఏం చేస్తున్నాయి అని, నా ముఖం ఏం చేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. మరి రేపు సెల్ఫీ తీసుకుందామా, కెమెరా పెట్టుకొని చూసుకుందామా రోజంతా, ఎప్పటికప్పుడు సెల్ఫీలు తీసుకుందామా? కొన్నిసార్లు నా ముఖం ఎలా కనపడుతుంది, నా కళ్ళు ఎలా చూస్తున్నాయి,
మరి కళ్ళ ద్వారా అందరికి ప్రేమ సహయోగాన్ని ఇస్తున్నట్టుగా వాళ్ళు అనుభవం చేయాలి. ఎంత బాగుంది ఇది. మనం మీ ద్వారా మాకు ఎప్పుడు అలా అనిపిస్తుంది. మీరు అదే మాకు కరెక్ట్గా చెప్పారు. మీరు అదే చేస్తూ ఉంటారు. మీ దృష్టి ద్వారా, మీ కళ్ళ ద్వారా అందరూ చాలా ప్రేమ సహయోగం యొక్క సపోర్ట్ ఉన్నట్టుగా అనుభవం చేస్తారు మీ దృష్టి ద్వారా. ఇది లౌకిక ఫ్యామిలీ అయినా అలౌకికమైన కుటుంబం అయినా రేపు చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆత్మాభిమానం దృష్టితో మొదలెట్టి శరీరాన్ని చూసుకుంటూ అలానే అందరి పట్ల కూడా అలానే ఉండాలి. మరి అది ఆ యొక్క రేపటి స్లైడ్ని చూద్దాం. I am a point of light. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, చైతన్యమైన In the center of the forehead. ఆత్మను బ్రుకుటి మధ్యలో ఉన్నాను. Seated on my lotus throne. కమల ఆసనంపై ఆసీనమై ఉన్నాను. I have a clean and pure. నాకు శుభ్రమైన స్వచ్ఛమైన సంబంధం ఈ శరీరంతో ఉంది. నాకు ఈ శరీరంతో స్వచ్ఛమైన శుభ్రమైన సంబంధం ఉంది. A living being in the center of the forehead. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, చైతన్యమైన ఆత్మను బ్రుకుటి మధ్యలో ఉన్నాను. And pure relationship. కమలాసనంపై ఆసీనమై ఉన్నాను. నాకు ఈ శరీరంతో స్వచ్ఛమైన స్వచ్ఛమైన సంబంధం ఉంది. So today we were keeping an eye on our qualities of kindness, patience as we moved along, as we. ఈ రోజు మనం I was thinking also the timetable. కైండ్నెస్, పేషెన్స్ మీద Patience, isn't it? సాధన చేసాం. Timetable or, సరి అయిన సమయం, టైం టేబుల్ పెట్టుకొని, ప్లాన్ పెట్టుకొని మన యాక్టివిటీస్ అన్నిటినీ సరిగ్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఏ పరిస్థితి వచ్చినా కానీ మనం ఓపిక కోల్పోవాల్సిన సమయంలో కూడా ఓపికగా ఉండి సాధన చేయగలుగుతాం. ఈ రెండు తీరులు మనకున్న ఇలాంటి వైఖరులు చివరి వరకు మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము, పక్కన పెడుతూ ఉంటాము. తర్వాత మళ్ళీ వాటిని త్వరగా చేయడానికి ప్రయత్నిస్తాము. మరి ఒక్కోసారి మనం ముందే తయారై ఉంటాము, అది కూడా అవసరం. మన సంబంధాలు, అలవాట్లు, సమయంతో చేసే మన సంబంధాల అలవాట్లు చాలా లోతైనవి. వాటిని కూడా మనం పరిశీలించుకోవాలి. మనం ఈ లక్షణాలు, కైండ్నెస్, పేషెన్స్, అలాగే రేపు క్లీన్లీనెస్, ప్యూరిటీ, స్వచ్ఛత, శుభ్రత ఈ శరీరం పట్ల మరి సమయాన్ని సరిగ్గా ఉపయోగించటం, క్లీన్, స్వచ్ఛమైన స్మృతిలో ఉండటం, మనం దయగా మనం చేసే పని, ఆ స్మృతిని మనం వెనక్కి తెచ్చుకోగలగాలి. స్వస్మృతిని అది ఆ స్మృతిలోనే చేయాలి. చాలా మంచి రోజు రేపటికి సిస్టర్ మోహిని దీది ఇచ్చిన పదాలతో. ఒక రోజు ఇచ్చిన రెండు లక్షణాలకి ఒక లక్షణానికి ఇచ్చిన అది ప్రారంభమే. మరి మనకు అనుభవం ఉన్న వాటిని మనం ఎప్పుడు ఉపయోగిస్తూనే ఉండొచ్చు. మన దృష్టి ద్వారా మనం చూసేదే మన తీరు అవుతుంది. మన దృష్టి ద్వారానే మన తీరు తెలుస్తుంది, మన వైఖరి. ఇది చాలా లోతైన సంబంధం. మన వైఖరి అనేది మన స్వభావంతో, మన స్మృతితో కలిసి ఉంటుంది. మరి ఆత్మాభిమానం ఇప్పుడు ప్రాక్టికల్గా మన శరీరం ద్వారా, మన అవయవాల ద్వారా మన పనులు చేసేటప్పుడు తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యం.
మనం 5 చుక్కలే కాదు ఎన్నో బిందువులు తయారు చేస్తున్నాం, ఎన్నో చుక్కలు తయారు చేసుకుంటున్నాం రోజంతా. నాకు ఎంతో బాగుంది. ఇలా మనం మంచి సాధన చేస్తూ మన వ్యక్తిత్వాన్ని అంతటిని మనం ఆత్మాభిమానంగా మార్చుకుంటున్నాం. మనందరికీ చాలా మంచి ప్రతిస్పందనలు ప్రాక్టీస్లో అనుభవాలు అవుతాయి అనుకుంటున్నాను. ఓం శాంతి. Om Shanti. Welcome to Vyakti Journey Night Class, Jewels of Knowledge that touch the heart. రాత్రి క్లాసు सुदर्शन चक्रधारी ब्रह्म कुलभूषणों हनुमत సుదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణులకు మధువనం నివాసి. సుదర్శన చక్రం తిప్పటం వస్తుందా? పిల్లలకు చాలా బిరుదులు ఉన్నాయి. లైట్ హౌస్ కూడా అంటారు. అవునా పిల్లలు? లైట్ హౌస్ దారి చూపిస్తుంది కదా. ఏదైనా షిప్ దారి తప్పితే దారి చూపిస్తుంది. మీ పిల్లలు కూడా అలానే లైట్ హౌస్లు. మీరు జీవన్ముక్తికి దారి చూపిస్తారు. లేకపోతే అందరూ అడవిలో తప్పిపోతారు, ముళ్ళలో చిక్కుకుపోతారు. మీరే దారి చూపించేవాళ్ళు. పిల్లలు ఢిల్లీని కొత్త ఢిల్లీగా చేస్తారు. ఇది పాత ఢిల్లీ, పాత ప్రపంచంలో పాత ఢిల్లీ అనే అంటారు. కొత్త ఢిల్లీ అవ్వదు కదా. మీరే కొత్త ఢిల్లీని తయారు చేస్తారు. సరేనా పిల్లలు? ఆ టైంలో ఢిల్లీని దేవతల స్థానం అంటారు, ఫరిస్తాన్ అంటారు. బిర్లా మందిరం ఢిల్లీలో. మరి ఇప్పుడు ఉన్నది కబ్రిస్తాన్. కబ్రిస్తాన్ అంటే శ్మశానం లాగా ఉంది. మీరు ఫరిస్తాన్ చేస్తారు దాన్ని భవిష్యత్తులో. రాజులు దానం చేస్తారు, వాళ్ళని ధర్మరాజు అంటారు. దానం చేసే రాజులను, ధర్మంగా ఉండే వాళ్ళను. మరి ధర్మం ఎందుకు చేస్తామంటే దానము, సంపద ఇవన్నీ. ఎందుకంటే షావుకారులు మళ్ళీ ఇంకో జన్మలో వాళ్ళు షావుకారులుగా పుడతారని దానం చేస్తారు. మరి మీరు ఎంతో దానం చేస్తున్నారు. దేనికోసం? చక్రవర్తులుగా అవ్వటం కోసం. మీరు ఎంతో ఇక్కడ సంపాదిస్తున్నారు. జ్ఞానసూర్యుడు, జారచంద్రుడు, అదృష్ట సితారలుగా అవుతున్నారు. మీలో మమ్మ చాలా అదృష్ట నక్షత్రం, అదృష్ట తార. మీకు చాలా సంతోషం ఉండాలి. ఎందుకంటే మీరు త్రిలోకినాథులు. అవునా? మీరు హంసలు. మీరు హంసలు. మరి మద్రాసులో అలాంటి చోట భక్తవత్సలం ఇలా పేర్లు పెడతారు. సౌత్ ఇండియాలో అంటే భక్తవత్సలం అంటే ఎవరైతే భక్తుల మీద జ్ఞానాన్ని, వాత్సల్యాన్ని ఇస్తారో, దేవతలు భక్తులపై వాత్సల్యాన్ని ఇచ్చేవాళ్ళు. అలా మంచి మంచి పేర్లు పెడతారు మద్రాసు, సౌత్ ఇండియాలో. మరి శ్రీలంకలో అయితే బందరనాయకి అని పేరు పెడతారు. బందరనాయకి అంటే మరి ఎందుకంటే వాళ్ళు రాముడు కోతుల్ని తీసుకొచ్చి వచ్చారు హనుమంతుల్లాగా, అందుకనే బందరనాయకి, కోతి నాయకులు అని పేరు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు శ్రీలంకలో. మరి పిల్లలు మీరు చాలా హాయిగా ఉన్నారు కదా. మీరందరూ బాబా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు బాబా ఒళ్ళోకి. మాయ మొసలి మరి మహారథి పిల్లల్ని కూడా తినేస్తూ ఉంటుంది. మాయ ఏం తక్కువది కాదు.
बच्चों को आप करके गई है। हमारे महावीर गज्जों को, महारथियों को ग्रह खा गए हैं, कम नहीं है माया, बहुत వాళ్ళకి తెలియట్లేదు. మీరు పూర్తిగా పవిత్రాలి. बच्ची तुम काल के ऊपर विजय पहनती हो, देखो कोई सुने तो क्या कहे. మీరు మాట్లాడేది వింటే వాళ్ళు అనుకుంటారు మీకు ఎంతో నష ఉంది అనుకుంటారు మీ మాటలు వింటే. మీ నష ఎంత బాగా ఉండాలంటే రోజంతా ఉండాలి. మీరు మీకు అనంతమైన తండ్రి అమ్మతో ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గర నుండి ఎంతో వారసత్వాన్ని తీసుకుంటున్నారు. స్మృతి ద్వారా, భావ స్మృతి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీకు చాలా ఖుషి ఉండాలి. మరి ఆగా ఖాన్ చాలా మరి ఎంతో సంతోషం ఉండాలి. మీకు ఈ సంతోషం అనే ఆరోగ్యం, దీనివల్ల మీకు నిరోగి శరీరం లభిస్తుంది, అనంతమైన సంపద లభిస్తుంది, ఎంతో సంతోషం ఎప్పటికీ ఉంటుంది. అదే మీకు వచ్చే వారసత్వం. పిల్లలు ఆడుతూ ఉండండి. మీ స్మృతే కస్తూరి బాబా, పిల్లలందరూ ప్రేమను, ప్రియస్మృతులను స్వీకరించండి. బాబా నుండి ప్రేమ, ప్రియస్మృతులు. గుడ్ నైట్.